భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో నేషనల్ హైవే సమీపంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు మద్దతుగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాత మాధవిలత, భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కందుల సుజాతలకు బాధిత కుటుంబాలు తమ ఆవేదన తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా సారపాక నేషనల్ హైవే 30 సమీపంలో తాత్కాలిక గుడిసెలు నిర్మించుకొని జీవనం సాగిస్తూ ఉన్నామని, అధికారులు వారి గుడిసెలు తొలగించాలని హెచ్చరిక జారీ చేశారని తమ ఆవేదన తెలియజేశారు. వారి ఆవేదన విన్న తాత మాధవిలత ప్రభుత్వం వెంటనే స్పందించి బూర్గంపాడు మండల పరిధిలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ స్థలం మంజూరు చేసి న్యాయం చేయాలని మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున డిమాండ్ చేశారు. అప్రోచ్ రోడ్ నిర్మాణానికి వారు అడ్డు రావడం లేదని, ఇల్లు లేక స్థలం కొనుక్కునే స్తోమత లేదు కాబట్టే ప్రభుత్వం స్పందించాలన్నారు. వారికి న్యాయం చేసే వరకు మహిళా సంఘం తరపున పోరాటం చేస్తామని, వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ, జయ, పర్వీన్, సుమతి, మాధవి, రాణి తదితరులు పాల్గొన్నారు. ఇది శ్మశానమే అక్క, కాలి నడక ఇదంతా మొన్నటిదాకా ఇదంతా మొత్తం తుప్పలే, కాలి నడక ఇదంతా మొత్తం పెద్ద అడవి. ఇది రెంటుకుంటే 2 సంవత్సరాలు ఉంటామో మీకెందుకు వెళ్ళిపోతారు, ఖాళీ చేయండి అంటుంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వీరికేంటి మరి వెనక తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే వీళ్ళని కూడా ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆలోచిస్తే బాగుండేది. వీళ్ళు కూడా బీదోళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ఒక స్థలం అంటూ కేటాయించేసి వాళ్ళు అక్కడికి నివాస గృహానికి వాళ్ళకి షిఫ్ట్ చేస్తే ఇది కూలగొట్టేసుకోవచ్చు. వాళ్ళు రెండింటికల్లా అయిపోయింది గొడవ. పొద్దుపూట 9 నుంచి 2 గొడవ అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత పోయి అన్నం తిందామని ఇళ్ళల్లో పోయినాం మేము. పోయిన తర్వాత మరి జేసీబీ ఇటు నుంచి వచ్చింది. జేసీబీ అది జీబీ ఇటు నుంచి వచ్చింది. ఆడామ అక్కడ నిలబడ్డది. ఒక 2 మగవాళ్ళు అక్కడ నిలబడ్డారు. మేము మా వదిన వచ్చిన ఏకాత్రం ఉంది, మేము పోతనే ఉన్నాం. ఉండగా పూల కొట్టేసాం. పూల కొట్టి మళ్ళీ పోయేటప్పుడు అంతే వెంకటమ్మ లాస్ట్ మరి చదువుతున్నా బుధవారం కల్లా ఖాళీ చేయకపోతే మాత్రం మొత్తం పూల దిగతా వచ్చి ఇంట్లో మనుషులు ఉండాలని చూడండి ఏమైనా